హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. పిల్లలకి చిన్న పిల్లలకైనా కానీ పెద్దవాళ్ళైనా కానీ మనం సింగులర్ ప్లూరల్స్ జస్ట్ వన్ టైప్ అనే అనుకుంటూ ఉంటాము. మనం పిల్లలకి ఇలా డిఫరెంట్ టైప్స్లో సింగులర్ ప్లూరల్స్ ఉన్నాయి. ఏ దగ్గర వస్తే మనం ఏది రాయాలి అనేది మనం ఇక్కడ నేను చూపిస్తాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింగులర్ ప్లూరల్స్ ఉన్నాయి. మనం ఏ దానికి ఏది యాడ్ చేయాలి అనేది నేను చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మామూలు నౌన్స్ ఉన్నాయనుకోండి, అంటే బాల్, బాల్స్, క్యాట్, క్యాట్స్, అంటే ఇవి యాడింగ్ ఎస్ టు ద నౌన్, అంటే ఇది ఫస్ట్ టైప్. నెక్స్ట్ సెకండ్ టైప్ చూసుకుంటే మనము యాడింగ్ ఈఎస్, అంటే మనం ఏం చేయాలంటే ఎగ్జాంపుల్గా ఎఫ్ఓఎక్స్, ఎక్స్ వచ్చింది కదా, ఎక్స్ వచ్చిన దగ్గర అక్కడ ఏం వేయాలంటే ఇక్కడ మనం ఈఎస్ యాడ్ చేయాలి, అంటే ఎఫ్ఓఎక్స్ ఈఎస్ యాడ్ చేయాలి. అది ఎలాంటి దగ్గర అంటే ఎక్స్ లేదంటే ఎస్ లేదంటే ఎస్హెచ్ సిహెచ్, అంటే ఇలా వచ్చిన దగ్గర అంతా యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బియూఎస్ బస్ ఉందా, దానికి యాడ్ చేయొచ్చు బియూఎస్ ఈఎస్ బస్సెస్. నెక్స్ట్ లేదు అంటే ఎఫ్ఓఎక్స్ ఫాక్స్, బిఓఎక్స్ బాక్స్, అలా వచ్చిన దగ్గర ఈఎస్ కంపల్సరీగా లాస్ట్లో యాడ్ చేయాలి. ఇఫ్ నౌన్ ఎండ్ విత్ కాన్సోనెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బిఓడివై బాడీ ఉందా, వై ఎక్కడ, ఇక్కడ వై అని ఉందా, వై ఉన్న దగ్గర మనం ఏం చేయాలి ఈఎస్ యాడ్ చేయాలి. సరే ఇక్కడ కాన్సోనెంట్ డి ఉంది కాబట్టి మనము వై ఉంది కాబట్టి మనం బిఓడిఐఈఎస్ బాడీస్, అంటే ఎక్కడ కాన్సోనెంట్ అంటే ఇక్కడ వై ముందర కాన్సోనెంట్, అంటే ఏఈఐఓయు కాకుండా మిగతావి ఏది ఉన్నా కానీ మనము ఐఈఎస్ యూజ్ చేయాలి. అలా కాకుండా ఇప్పుడు ఈ లాస్ట్ టైప్లో చూసాం. ద నౌన్ ఎండ్ విత్ ఓవెల్స్, అంటే ఓవెల్ అంటే ఇక్కడ కూడా వై వచ్చింది కానీ ఇక్కడ ఏం ఎండ్ ఉంది, ఏ ఉంది, ఇక్కడ ఏముంది ఓ ఉంది, అంటే ఓవెల్స్ ఉన్నాయి. అక్కడ ఏం చేయాలి మనము ఎస్, అంటే వై వచ్చినా కానీ మనం ఏం చేయాలి ఎస్ యాడ్ చేయాలి. సేమ్ ఇక్కడ చూస్తే కాన్సోనెంట్ ఉంది కాబట్టి మనం ఏం చేసాం ఐఈఎస్ యూజ్ చేసాం. సమ్ ప్లూరల్ చేంజ్ కంప్లీట్లీ, మొత్తం చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఫీట్, మ్యాన్ మెన్, లేకుంటే ఉమెన్ ఉమెన్, చైల్డ్ చిల్డ్రన్, అట్లా ఇవి మొత్తంగా చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇఫ్ నౌన్ ఎండ్ విత్ ఎఫ్ అయినా రావచ్చు లేకుంటే ఎఫ్ఈ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డబ్ల్యూఐఎఫ్ఈ వైఫ్, లేదంటే నైఫ్ కూడా రావచ్చు, కేఎన్ఐఎఫ్ఈ నైఫ్. అట్లా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఎఫ్ఈ మొత్తం కంప్లీట్గా తీసేసి డబ్ల్యూఐవిఈఎస్ వైవ్స్ అని, ఇది స్పెల్లింగ్ మొత్తం చేంజ్ అవుతుంది. అట్లా పిల్లలకి మనం ఫస్టే నేర్పించాలి. అంటే ఇక్కడ సింగులర్ ప్లూరల్స్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇంకో లాస్ట్ మెథడ్ చూసుకుంటే సమ్ వర్డ్స్ డు నాట్ చేంజ్ అట్ ఆల్, ఏది కూడా చేంజ్ అవ్వవు. షీప్, ఫిష్, మోస్, ఎయిర్ క్రాఫ్ట్, డీర్, ఇవైతే అస్సలు చేంజే అవ్వవు. ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఇవి అనేది కంపల్సరీగా పిల్లలకి ఫస్టే చూపించాలి. ఇలాంటివి అస్సలు చేంజ్ అవ్వవు. ఫిష్ అనేది ఫిషెస్ కాదు అని ముందే మనము చూపించేయాలి. సింగులర్ ప్లూరల్స్లో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, 1 2 3. ఈ డిఫరెంట్ మెథడ్స్ వాళ్ళకి చూపించాలి. ఎస్ యాడ్ చేసేది, ఈఎస్ యాడ్ చేసేది. నెక్స్ట్ వై వచ్చినప్పుడు కూడా ఈఎస్ యాడ్ చేయాలి. కొన్ని చోట్ల ఎస్ వస్తాయి కానీ కొన్ని చేంజ్ అవ్వవు అనేది. ఎఫ్ వస్తే విఈఎస్ యూజ్ చేయాలి అనేది చెప్పాలి. Please like, share and subscribe to Arsha Alisha channel. Thank you.